మీరు ప్రతిరోజు ఇలాగే దేవుని వాక్యాలతో బలపరచబడాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. అలాగే మీ స్నేహితులకు, మీ సన్నిహితులకు మా ఈ ఛానల్ని షేర్ చేసి ప్రతిరోజు ప్రతిదినం దేవుని వాక్యాన్ని వారికి ప్రకటించుటకు సహాయం చేయండి. దేవుని బిడ్డలందరికీ నా హృదయపూర్వక వందనాలు. ఉదయకాలం దేవుని యొక్క వాగ్దానం ధ్యానం చేసుకున్నాము. యెషయా గ్రంథం 45వ అధ్యాయం 14వ వచనం. నిశ్చయంగా నీ మధ్య దేవుడు ఉన్నాడు. ఈ యొక్క వాగ్దానం మన పట్ల దేవుడు చేస్తున్నాడు. మన దేవుడు సజీవుడు, నిత్యుడు, మన మధ్య సంచరిస్తాడు. అపాయం రాకుండా దేవుడు మనల్ని కాపాడుతాడు, రక్షిస్తాడు, భయమును తొలగిస్తాడు, హృదయ వేదన దేవుడు తొలగిస్తాడు. దేవుడిసిన ఆజ్ఞ అనుసరించి మనం నడుచుకునే వారిగా ఉండాలి. దివారాత్రులు దేవుని మాటలు ధ్యానించే వారిగా ఉండాలి. దేవుని సల మొరపెట్టే వారిగా మనము ఉండాలి. వినయము, విధేయత కలిగి ఉండాలి. నిరీక్షణ కలిగి మనము జీవించాలి. అప్పుడు దేవుడు మనకు మేలు చేస్తాడు. వాగ్దానం ఇచ్చి దేవుడు నెరవేరుస్తాడు. మాట ఇచ్చి నెరవేర్చే దేవుడుగా ఉంటున్నాడు. అద్భుత కార్యాలు దేవుడు మన జీవితాలలో జరిగిస్తాడు. ఆశ్చర్య కార్యాలు జరిగిస్తాడు. హృదయ వేదన దేవుడు తొలగిస్తాడు. దేవుని చిత్తానుసారంగా మన మీద అడిగినా కూడా దేవుడు మనకు అనుగ్రహిస్తాడు, మనకు మేలు చేస్తాడు, మనకు సహాయం చేస్తాడు. మనకు కావాల్సిన ఇవులన్నీ కూడా దేవుడు అనుగ్రహిస్తాడు, మనల్ని పోషిస్తాడు. ప్రార్థన చేసుకున్నాము. స్తోత్రం తండ్రి, పరిశుద్ధుడా, గొప్ప దేవానికి వందనాలు ప్రభా. అయ్యా నీకు స్తోత్రాలయ్యా తండ్రి. నువ్వు సంచరించు దేవుడో ప్రభానికి స్తోత్రం. సజీవుడో ప్రభా, నిత్యుడో ప్రభానికి స్తోత్రాలయ్యా తండ్రి. సర్వశక్తిమంతుడో ప్రభానికి స్తోత్రాలయ్యా తండ్రి. నీకు వందనాలు ప్రభా. యేసయ్యానికి స్తోత్రాలు. అయ్యా మధ్య ప్రభా నువ్వు ఉన్నావు తండ్రి. నీకు వందనాలు చెల్లిస్తున్నాయా దేవానికి స్తోత్రాలు ప్రభా. తండ్రి హృదయవాంఛలు తీర్చివాడడానికి స్తోత్రాలు, హృదయ వేదన తొలగించివాడడానికి స్తోత్రాలు ప్రభా. తండ్రి నీకు స్తోత్రాలయ్యా. మళ్ళీ వినయమును, విధేయత దయచేయండి ప్రభానికి స్తోత్రాలు. అయ్యా తండ్రి ఆజ్ఞ అనుసరించి నడుచుకునే జీవితం దయచేయండి ప్రభా. అయ్యా నీకు స్తోత్రాలయ్యా తండ్రి. నీకు వందనాలు. మాకు మేలు చేయబడడానికి స్తోత్రాలు ప్రభా. మాకు సహాయం చేయబడడానికి స్తోత్రాలయ్యా తండ్రి. అద్భుత కార్యాలు మా జీవితాల్లో జరిగించబడడానికి స్తోత్రాలు ప్రభా నాయన. అయ్యా మేము నిరీక్షణ కలిగి ఉండాలి ప్రభా, విశ్వాసం కలిగి ఉండాలి ప్రభానికి స్తోత్రాలయ్యా తండ్రి. అయ్యా నీకు వందనాలు ప్రభా. తండ్రి నీకు స్తోత్రాలు నాయన. ప్రతిదినం ప్రభా నిసలో మొరపెట్టే వారిగా ఉండాలి ప్రభానికి స్తోత్రాలయ్యా తండ్రి. దివారాత్రులు ప్రభా నీ మాటలు ప్రభా ధ్యానించే వారే ఉండాలి ప్రభానికి స్తోత్రాలయ్యా. యేసయ్యానికి స్తుతులు, స్తోత్రాలు, వందనాలు ప్రభా. అయ్యా నీకు వందనాలయ్యా తండ్రి. మా దేశానికి అనుకరించండి అయ్యా. ప్రతి ఒక్కరికి మారుమనసు రక్షణ దయచేయండి అయ్యా. అనారోగ్యంతో ఉన్నప్పుడు స్వస్థపరచండి అయ్యా. స్తోత్రాలు ప్రభా. ఎవరే బాధల సమస్యలు ఉన్నారో వారిని దర్శించు నాయన. వారికున్న బాధ సమస్యలు తొలగించడానికి స్తోత్రాలు ప్రభా. తండ్రి అప్పులతో బాధపడుతున్న బిడ్డలను దర్శించు నాయన. తండ్రి వరకు అప్పులు తీర్చి ఆశించు దీవించడానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. అయ్యా నీకు వందనాలయ్యా. కృప చూపండి ప్రభానికి స్తోత్రాలు. యొక్క వాగ్దానం నాయన ప్రతి ఒక్కరి జీవితాలలో ప్రభా నెరవేర్చి మాయం పొందమని యేసునామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. ఈ ఉదయకాల వాగ్దానం వ్యక్తిపట్టి ప్రార్థన జీవుడు దేవుడు ఆరతిగా మనకు సహాయం చేస్తాడు. ఈరోజు పుట్టినరోజు జరుపుకున్న వారికి, పెళ్ళిలో జరుపుకున్న వారికి నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించుగాక, ఆమేన్.